భీమవరం జిల్లా అకివీడులో పెద్దపేటలో శ్రీరామనవమి రోజున గొడవ జరిగింది అని రఘురామకృష్ణరాజు గారు ప్రచారం చేస్తూ ఉన్నారు. అప్పటి నుంచి 29 నేను అక్కడి నుంచి ఇక్కడికి విషయం అన్నీ తెలుసుకునేటప్పటికి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వచ్చేటప్పటికి నేను సోమవారం వెళ్దామని బయలుదేరాను. 6 రోజుల క్రితం వెళ్దామంటే వెంటనే పోలీసులు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఆ నెక్స్ట్ డే కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఆ నెక్స్ట్ డే భీమవరం వెళ్తున్నప్పుడు పాలకొల్లు దగ్గర పోలీసులు ఆఫ్ చేసి బైండ్ ఓవర్ ఏదో తీసుకుని, అంటే అది యాక్చువల్గా బైండ్ ఓవర్ అన్నది అది తీసుకోవడానికి జిల్లా యంత్రాంగానికి కానీ ఎంఆర్ఓ పోలీసులకు కానీ లేదు. ఏదో పెట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళు పెట్టారు. దాని తర్వాత వాళ్ళ మీద ఇంకా సాధింపు ధోరణి కొనసాగుతూ ఉంది. ఆ పేటలోకి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు, పెద్దపేటలోకి వాళ్ళని బయటకు రానివ్వట్లేదు. అసలు అక్కడ ఏం జరుగుతుంది అన్నది నేను ఏం చేశానంటే, ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని నేను పంపించడం జరిగింది. అసలు ఏం జరిగింది అక్కడ, ఎలా జరిగింది, ఏం జరిగింది, అసలు ఎందుకు జరిగింది అంటే అక్కడ చాలా క్లియర్గా ఒక కుట్ర అన్నది జరిగింది. కుట్ర ఏంటంటే, ఆ రామాలయానికి అది పోరంబోకు స్థలంలో ఉంది, ప్రభుత్వ పోరంబోకులో ఉంది. దానికి అలంగళ్ళు ఉన్నాయి, దాని పేరు మీద 2 ఎకరాలు ఉన్నాయి. కాబట్టి ఈ పేటకు చెందాల్సింది వీళ్ళకి చెందకుండా దాన్ని వేరే ఉద్దేశంలో తీసుకుందామని రఘురామరాజు గారు ప్లాన్ చేశారు. రఘురామకృష్ణరాజు త్రిపులార్ చేసి ఆయన ఏం చేశారంటే ఈ డ్రామా ఆడారు. అంతకుముందు అక్కడ గుంతలమ్మ తల్లి గుడి ఉంది, రామాలయం ఉంది. ఆయన అక్కడికి వచ్చి రామాలయం పాడుపడిపోయింది, బాగు చేయించడం దానికి ఎవరు అబ్జెక్ట్ చేయరు. ఎప్పుడైతే ఈయన శ్రీరామనవమి రోజున నేను వస్తున్నాను అంటే వాళ్ళు భయపడ్డారు పేటలో వాళ్ళు. ఈయన వచ్చి ఏం చేస్తాడు అని చెప్పి ఆ పేట సహజంగా ఎవరన్నా రాజకీయ నాయకులు వచ్చినా ఎమ్మెల్యేలు వచ్చినా పేటలో అందరూ కూడా గుమికూడతారు. ఆ రకంగానే గుమికూడారు. గుమికూడిన తర్వాత ఈయన చెప్తున్నది ఏంటంటే, రఘురామకృష్ణరాజు గారు నా మీద దాడి చేశారు, నేను దాడి చేస్తే ఊరుకోవాలా అని చెప్తా ఉన్నాడు. నిజంగా ఈయన మీద దాడి అనేది జరగలేదు. ఎందువల్లంటే నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ ఏంటి, కొన్ని పోలీసు వాళ్ళు తీసిన వీడియోల్లో ఏంటి, ఎక్కడా రఘురామకృష్ణ మీద దాడి అన్నది జరగలేదు. ఎక్కడన్నా రఘురామకృష్ణరాజు మీద దాడి జరిగినట్టుగా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ లేకపోతే ఎవరన్నా సరే యంత్రాంగం, ఎందువల్లంటే ఒక రాజకీయ నాయకుడు వెళుతున్నప్పుడు పోలీసులు కంపల్సరీ వీడియో తీస్తారు. రాజకీయ నాయకుడు వచ్చింది వెళ్ళింది అక్కడ చేస్తున్నదేంటి అన్నది ప్రతిదీ కూడా వీడియో తీస్తారు. మరి రఘురామకృష్ణరాజు మీద దాడి జరిగిందన్న వీడియో ఎక్కడ మనకు కనపడలేదే, ఎక్కడ లేదు. రఘురామకృష్ణరాజు గారి మీద దాడి అన్నది జరగలేదు, ఫస్ట్ పాయింట్. దాని తర్వాత ఈ కార్లన్నీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పెద్ద సంఖ్యలో ఆ పేటలో వాళ్ళు గుమికోవడం వాస్తవే, బయట నుంచి కూడా చాలామంది రావడం వాస్తవే. ఈ కార్లు అన్నీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చిన్న గొడవ జరగడం కూడా వాస్తవం. ఆ గొడవ మనం లెక్కల్లోకి తీసుకోవాల్సిన గొడవేం కాదు. ఏదో చిన్న గొడవ జరిగింది, దాన్ని కొంచెం దెబ్బలు తగిలినాయి వాళ్ళకి వీళ్ళకి.
వీళ్ళు వెళ్ళారు, వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రమాదకరమైన దెబ్బలు ఏం తగలేదు, ప్రమాదకరమైన దెబ్బలు తగలలేదు. నిజంగా తగులుంటే అది డెఫినెట్గా అది చెప్తురు. పోతే సెకండ్ వీళ్ళకు కూడా దెబ్బలు తల్లి, వీళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్తే వీళ్ళ హాస్పిటల్ మెట్లు కూడా ఎక్కనివ్వలేదు ఎస్సీస్ని. అసలు నిర్ద్వందంగా గెంటేశారు. ఈ రోజుకి కూడా ఒక్క పోలీస్ రిపోర్ట్ కూడా తీసుకోలేదు. ఎస్పీ కానీ కలెక్టర్ కానీ వీళ్ళు ఇచ్చిన ఏది కూడా తీసుకోవట్లేదు. తీసుకోకుండా వన్ సైడెడ్గా ప్రభుత్వం అంతా వన్ సైడెడ్గా వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంది. ఏ విధంగా దాడి చేస్తూ ఉందంటే, ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమ్మెల్సీ చేయించలేదు, వీళ్ళకే చేయించారు. అసలు జాయిన్ చేసుకోవాలి కదా, దెబ్బలు తగిలినప్పుడు ఏం తగిలినాయి అన్నది చూడాలి కదా. పోనీ ఒక ముగ్గురు మీద దాడి జరిగిందని చెప్తా ఉన్నారు, ముగ్గురిని హాస్పిటల్లో జాయిన్ చేశామన్నారు. ముగ్గురు మీద దాడి జరిగితే 57 మంది మీద కేసులు ఎందుకు పెట్టారు? అంటే అక్కడున్న ఎవరైతే పెద్దలు ఉన్నారో, దీంట్లో యాక్టివ్గా ఎవరెవరైతే ఉన్నారు అన్న పేర్లన్నీ తీసుకొచ్చి అటెంప్ట్ మర్డర్, ఎవరికన్నా ఒకళ్ళకి పెడతారు, ఇద్దరికి పెడతారు, అటెంప్ట్ మర్డర్. 57 మంది కూడా చంపేయాలని ప్రయత్నించారు కదా. ఒక చంపేయడానికి అక్కడ ఏమీ మారణాయుధాలు లేవు కదా, మారణాయుధాలు లేవు, వాళ్ళ ఇంటెన్షన్ అది కాదు. చేతులతో తోసుకున్న గొడవ, మేకులు గుచ్చుకున్నదన్న గొడవ. మేకులు కూడా నెత్తి మీద కూడా గుచ్చుకోలేదు, జబ్బ మీద గుచ్చుకుంది, నెత్తి మీద అని చెప్తున్నాడు ఆయన. ఏదో 3 సర్టిఫికెట్లు అన్నీ చూపించాలి కదా. ఏమీ లేకుండా వీళ్ళ మీద కక్ష పెట్టుకుని వాళ్ళని ఆ పేటలోంచి తరిమి కొట్టాలన్న ఉద్దేశం మరి ఏంటో తెలియదు, కానీ వాళ్ళని నానా హింసలో పెట్టేస్తూ ఉన్నాడు. 26వ తారీఖు అంటే ఈవేళ 5వ తారీఖు, 5వ తారీఖేనా, 5వ తారీఖు అంటే ఇన్ని రోజులు ఆ పేటలోకి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు, ఆ పేటలో బయటకు రానివ్వట్లేదు. అసలు ఏం జరిగిందో కూడా ఎవరికీ తెలియదు. కానీ అక్కడ జరుగుతుంది ఏంటంటే, పోలీసులు రావడం, ఎవడు మగోడు కనపడితే ఆయన తీసుకెళ్ళిపోవడం. 120 మంది మిస్సింగ్ అయ్యారట ఇప్పటికి. మరి పోలీసులు తీసుకెళ్లారు, సుమారు 50 మందిని అరెస్ట్ చేశారు, 50 మంది పైన అరెస్ట్ చేశారు. ఎక్కడ తీసుకెళ్లారో తెలియదు. అంటే పోలీసు రాజ్యాంగం, చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్తా ఉన్నాను, చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు మీరు. ఎస్సీలని టార్గెట్ చేసి చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మీ కుప్పంలో కూడా దాడి జరిగింది ఎస్సీల మీద, ఈవేళ చూశాను నేను, అక్కడికి కూడా వస్తాను నేను. కానీ మీరు బీజేపీతో కుమ్మక్కయ్యి, జనసేనతో కుమ్మక్కయ్యి, మీరు జగన్మోహన్ రెడ్డికి ఎస్సీలు క్రిస్టియన్స్ ఓట్లు వేశారని చెప్పి మీరు వీళ్ళని టార్గెట్ చేసి వీళ్ళని మీరు దారుణంగా హింసిస్తున్నారు. అక్కడ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఒక పోలీస్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు ఈ రఘురామకృష్ణరాజు వల్ల. ఈ రఘురామకృష్ణరాజు అతనికి ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలియట్లేదు, రాజ్యాంగం గురించి పూర్తిగా తెలీదు. అదే రాజ్యాంగంలో క్రిస్టియానిటీ తీసుకుంటే ఎస్సీ కులం పోతుందని ఉంది, అది ఇప్పుడుది కాదు ఎప్పుడుదో ఉంది. దాని మీద నానా రకాల తీర్పులు వచ్చినాయి, రకరకాల తీర్పులు వస్తూ ఉన్నాయి. అదేమీ తప్పేమీ కాదు, అదేమీ నేరం కాదు, హత్య చేసిన నేరం కాదు, లేకపోతే దొంగతనం చేసిన నేరం కాదు. అసలు నీకెందుకు? ఈ ఎస్సీలో కొంతమంది వెళ్తారు, చర్చిలకు వెళ్తారు, అలాగే హిందుత్వాన్ని పాటిస్తారు. నీకు బాధ ఏంటి? చాలామంది 5,000 ఇళ్ళు పైగా నిరాశ్రయాలు చేసావు ఎస్సీసీని దళిత క్రిస్టియన్స్ని. అదేవిధంగా 16-17 చర్చిలు పడగొట్టావు. ఇంకా చర్చిలకు నోటీసులు ఇస్తున్నావు, 71 చర్చిలకి ఛాలెంజ్ చేసి చెప్తున్నావు నువ్వు రామకృష్ణరాజు. నువ్వు మళ్ళీ
ఈ ఈ రకంగా మాట్లాడడం మట్టుకు మళ్ళీ రెచ్చగొట్టి మతోన్మాదుల్ని హిందూ మతోన్మాదులు అంటే ఇంకేముంది, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు, విహెచ్పి వాళ్ళు, వీళ్ళని రెచ్చగొట్టి వీళ్ళతో ఎలక్షన్ ఏమీ అయిపోదు నీకు. వీళ్ళని రెచ్చగొట్టి ఈవేళ పవిత్రమైన ఈస్టర్ రోజున అక్కడికి చలో భీమవరం అని పిలిపించావు. అంటే ఏం చేసేస్తావు పిలిపించి? నువ్వు ఒక్కసారి పోలీసుల్ని అడ్డుకోకుండా ఉండమని చెప్పు. నేను వస్తాను చాలు, ఎవ్వరి దాకా అవసరం లేదు. నేను వచ్చి పోలీసులు అడ్డుకోకుండా ఉండి నన్ను అవసరం చేయకుండా ఉండి అయితే సరిహద్దుల్లో పోలీసులు క్యాంపులు పెట్టకుండా ఉండి నేను ఒక్కడిని వస్తే అక్కడ ఏంటో అన్నది చూపెడతాను నేను. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, యంత్రాంగం ఏ రకంగా పోలీసుల వ్యవస్థ పనిచేసింది, యంత్రాంగం ఏ రకంగా నిన్ను సపోర్ట్ చేస్తుంది, అన్నీ తేటతెల్లం చేస్తాను నేను. అందుగురించే మమ్మల్ని రానివ్వట్లేదు. ఎవరిని రానివ్వకుండా ఆ కట్టుదిట్టంగా ఉంచేసి ఎవరిని బయటకు రానివ్వకుండా, పేటలో వాళ్ళని బయటకు రానివ్వకుండా. నిన్న ఒక పోలీస్ ఆఫీసర్ని వెళ్ళలేదు పేటలోకి, పెద్దపేటలో ఒక పోలీస్ ఆఫీసర్ని కూడా వెళ్ళలేదు. 26వ తారీఖు ఎప్పుడు, నిన్న 4వ తారీఖు ఎప్పుడు? ఇన్ని రోజుల నుంచి ఒక మనిషి కూడా పేటలోకి వెళ్ళకపోతే వాళ్ళు సరుకులు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, వాళ్ళు వెచ్చాలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, నీళ్ళు వస్తున్నాయో లేదో, లేకపోతే వాళ్ళు వండుకుంటున్నారో లేదో. ఈ పండగ, ఈస్టర్ పండగ, గుడ్ ఫ్రైడే, వాళ్ళు ఖచ్చితంగా దళిత క్రిస్టియన్స్ అంటే డెఫినెట్గా 2 పండుగలు చేసుకుంటారు. మరి ఆ పండగ కూడా చేసుకోకుండా పోలీసు పహారాలో ఆ ప్యాటర్న్ అంతటిని ఉంచావంటే నీకు చాలా పాపం తగులుతుంది. నువ్వేదో పెద్ద గ్రేట్ కింద ఫీల్ అవుతున్నావు. నిన్న చూశాను నేను టీవీలో, చాలా గ్రేట్ కింద నువ్వు ఫీల్ అవుతున్నావు. నువ్వేదో సంరక్షకుడిలాగా, హిందూ మత సంరక్షకుడిలాగా మాట్లాడుతున్నావు. కానీ ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ కూడా హిందువులే, భారతదేశంలో పుట్టిన వాళ్ళు హిందువులే. నీకు ఇంకొక విషయం తెలియదేమో, క్రైస్తవత్వానికి కులం లేదంటావు. అవును, క్రైస్తవత్వానికి కులం లేదు. ఏ దేశంలో కూడా ఈ కుల వ్యవస్థ లేదు. ఏ దేశంలో కూడా, ప్రపంచ దేశంలో ఎక్కడా లేని కుల వ్యవస్థ ఇక్కడే ఉంది. కాబట్టి ఇక్కడ దళిత క్రిస్టియన్స్ అన్నా, లేకపోతే రెడ్డికి ఫార్వర్డ్ క్రిస్టియన్స్ అన్నా చర్చిల్లో వేరువేరుగా కూర్చునే పరిస్థితులు కూడా ఉన్నాయి. నీకేం తెలుసు? కాబట్టి ఇది నువ్వేదో హిందుత్వానికి భుజాలు వేసుకుని ఏదో హిందూస్ని, హిందూ మతాన్ని సంరక్షించుకుందామని దాని ద్వారా నీ కేసులు గీసులు అవన్నీ ఎత్తించుకుందామని చూస్తున్నామో. కానీ నిన్ను మట్టుకు మరి నువ్వు చేస్తున్న పనులు మట్టుకు మంచి పనులు కాదు. చాలా హింసిస్తున్నావు దళితుల్ని. ఈ రోజున దళితుల్ని హింసించి, పైగా దళితులు అట్రాసిటీస్ కేసు గురించి మాట్లాడుతున్నావు. నీకేం తెలుసు? చుండూరులో ఎంతమందిని చంపేశారు? దళిత క్రిస్టియన్స్ని చంపేశారు, మూట కట్టి చేశారు. కారంచేడులో ఎంతమందిని చంపేశారు? ఎందుకు వచ్చినాయి అట్రాసిటీ కేసులు? అసలు మనుషుల్లాగా చూసే పరిస్థితి ఉందా దళితుల్ని సమాజంలో? స్కూల్స్కి వెళ్తే మొన్న పిఠాపురంలో నీకు మాస్టర్ అడుగుతున్నాడు ఏమని, నువ్వు మాలోడు కదా పక్కకెళ్ళి కూర్చొని. అసలు ఎలా ఏం జరుగుతుంది కింద స్థాయిలో, కింద వ్యవస్థలో ఎన్ని లోపాలు ఉన్నాయో తెలుసా? ఎందుకు దళితులు ఇంకా అణచబడుతున్నారో తెలుసా నీకు? నువ్వేదో కొంతమంది కేసుల వల్ల, ఎవరికి పెట్టిన కేసులు? ఈ పెత్తందారులు కొట్టుకుని ఈ కేసులు వీళ్ళతో పెట్టించి వీళ్ళని బలి చేస్తూ ఉన్నారు. అంతేగాని ఎవడూ కూడా వెళ్ళి కేసులు పెట్టరు. కాబట్టి నువ్వు చేస్తున్నది పొరపాటు. నువ్వే దీనంతటికీ ముఖ్య కారణం. నీ కలెక్టరు నువ్వు ఎస్పీ ముగ్గురు కలిపి ఇదంతా చేస్తూ ఉన్నారు. ఇది మానవ హక్కుల సంఘం కూడా కలెక్టర్కి నోటీస్ ఇచ్చింది. ఇంకా ఉంటుంది. మీరు అప్పుడే అయిపోయిందని అనుకోకండి. సినిమా చాలా ఉంది, సినిమా చూపెడతాం. ఒక్కసారి మామూలుగా మమ్మల్ని వదిలిపెట్టండి, అక్కడ సినిమా ఏంటో రఘురామకృష్ణరాజు నీకే చూపెడతాను. ఒక్కసారి వదిలేయండి మమ్మల్ని. రానివ్వకుండా చేస్తున్నావు కదా, రప్పిస్తే మేమేంటో చూపెడతాం. అంతేకాని నువ్వు వెళ్ళి ఎక్కడో కూర్చుని పోలీసులతోనూ, నువ్వు రాజ్యాంగం చేస్తున్న పోలీసులతో నువ్వు మమ్మల్ని ఈ రకంగా చేస్తున్నావు.
ఒక్కసారి పోలీసుల్ని పక్కకు పెట్టే తెలిసేసుకుందాం. కానీ ఇటువంటి పద్ధతులు మంచివి కాదు. కాబట్టి నువ్వే దీని అంతటికీ కారణం. నువ్వు హిందువులను రెచ్చగొడుతున్నావు, హిందూ మతోన్మోదలను రెచ్చగొడుతున్నావు, దళితుల్ని హింసిస్తున్నావు, దళిత క్రిస్టియన్ని హెరాస్ చేస్తున్నావు. దీనికి మట్టుకు గొప్ప గుణపాఠం అన్నది మటుకు నీకు ఖచ్చితంగా మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ.